సమాజం ఎంత ప్రమాదకరంగా మారిందో రాజకీయం కోసం జగన్ ధర్మాన్ని కూడా ఎలా వాడుకుంటున్నారో చెప్పడానికి ఈ వీడియోలే నిదర్శనం. ప్రతి హిందువు తప్పక చూడాల్సిన నిజాలివి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. సిబిఎన్ గారు చూసారా, వెంకటేశ్వర స్వామి కూడా డేటా వైపే, జగన్ గారి వైపే ఉన్నారు. ఏది ఇప్పుడు చెప్పండి చూద్దాం. కడాన తిరుమల లడ్డూలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఇప్పుడు చెప్పండి చూద్దాం. పొలిటీషియన్స్ ని పక్కన పెట్టారు, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటే నేను అనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారు. అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు కేవలం డబ్బు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ఎంత నమ్మశక్యంగా చెబుతున్నారో గమనించండి. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని, సిట్టు నివేదికలో ఏమీ లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు చూస్తే తిరుమల లడ్డూ పవిత్రతపై జరిగిన దాడిని సుప్రీంకోర్టు నియమించిన సిట్ 600 పేజీల సంచలన నివేదికను ఇచ్చింది. 2021 నుంచి 24 మధ్య కాలంలో దాదాపు 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని, దీనితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని సిట్ నిర్ధారించింది. పామాయిల్ వంటి చౌకబారు నూనెలకు తోడు ల్యాబ్ పరీక్షలో పట్టుబడకుండా ఉండేందుకు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి ప్రమాదకర రసాయనాలను వాడి భక్తుల ప్రాణాలతో, నమ్మకంతో చెలగాటమాడారు అని తేల్చింది. ఈ కుంభకోణంలో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో టీటీడీ మాజీ చైర్మన్లు, జగన్ బాబాయిలు, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పిఏలు ఉన్నారంటే దీని వెనక ఎవరున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అధికారులు కూడా నిందితులతో కుమ్మక్కై నాణ్యత లేని నెయ్యికి అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చి కాంట్రాక్టులు కట్టబెట్టారని సిట్ స్పష్టం చేసింది. రాజకీయ అండదండలతోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూకు ఇంతటి అపచారం జరిగిందని నివేదికలోని అంశాలు వేలెత్తి చూపుతున్నాయి. అసలు లడ్డూలో నెయ్యే వాడలేదని సిట్ తేలిస్తే జగన్ మాత్రం జంతు కొవ్వు వాడినట్లు ఆధారాలు లేవంటూ ప్రచారం చేయిస్తున్నారు. అక్కడ నెయ్యే వాడలేదన్న విషయాన్ని పక్కదారి పట్టిస్తూ జంతు కొవ్వు లేదనే విషయం చుట్టూ అంశాన్ని తిప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కొన్ని రసాయనాలను జంతు కొవ్వు నుంచి తయారు చేస్తారన్న విషయం కూడా జగన్ కు తెలియదా? లడ్డూలో వాడిన రసాయనం జంతు కొవ్వు నుంచి తయారవ్వలేదని జగన్ గ్యారెంటీ ఇస్తారా? సిట్ ఇచ్చిన నివేదికను తమకు అనుకూలంగా మార్చుకొని వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం, తప్పు చేయడం ఒక ఎత్తైతే ఆ తప్పును సమర్థించడం అంతకన్నా పెద్ద నేరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారికి, అబద్ధాలతో తప్పును కప్పిపుచ్చే వారికి కాలమే సమాధానం చెబుతుంది. ఆ శ్రీనివాసుడే శిక్షిస్తాడు.